హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీలో ఎవరైనా బ్యాంకింగ్, ఎస్ఎస్సి అండ్ రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ మీకోసమే. నౌవేడేస్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ క్వాంట్ సెక్షన్ అయితే క్యాలిక్యులేషన్స్ అనేవి వితిన్ సెకండ్స్లో ఉండాలి. స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్స్ కోసం హిందీ లాంగ్వేజ్లో చాలా ఛానల్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ తెలుగులో సాటిస్ఫైయింగ్ ఛానల్ అనేది లేదు. సో ఆస్పిరెంట్స్ అందరికీ యూస్ఫుల్గా ఉండేలా స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్స్ అనేవి మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు కనుక సిన్సియర్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ఉంటారు. మీరు ఇచ్చే ఒక్క సింగిల్ లైక్ ఈ వాల్యుబుల్ వీడియోకి ఇంకా వాల్యూ పెంచుతుంది. సో వెంటనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లో క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ విత్ నైన్స్, నెంబర్ ఆఫ్ నైన్స్ ఎలా మల్టిప్లికేషన్ చేయాలో చూద్దాం. క్యాలిక్యులేషన్స్ అంటే భయపడే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ చూడండి. డెఫినెట్లీ యూ విల్ సీ ఏ ప్రోగ్రెస్. లెట్స్ జాయిన్ టు ఇంప్రూవ్ అవర్ క్యాలిక్యులేషన్ స్పీడ్. సింగిల్ 9తో స్టార్ట్ చేద్దాం. 9 4s are 36. దిస్ ఇస్ ద బేసిక్ క్యాలిక్యులేషన్. వి ఆల్ నో దట్ 99 into 9. ఇక్కడ 2 9s ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఒక 9తో మల్టిప్లికేషన్ చేద్దాం. 9 9s are 81. ఇంకా రిమైనింగ్ ఎన్ని 9s ఉన్నాయి? 1. సో అదాన్ని మనం మిడిల్లో యాడ్ చేయాలి. ఇక్కడ 3 9s ఉన్నాయి. సో 1 9తో మల్టిప్లికేషన్ చేద్దాం. 9 6 are 54. రిమైనింగ్ 2 9స్ని మనం మిడిల్లో యాడ్ చేయాలి. 5 9 9 4. అలానే 4th one 9 7s are 63 and add 3 9s. Find it. Multiplication with 5. Imagine 5 is equal to 10 upon 2. Let's take a random numbers. You know that multiplication with 5 is very simple. Just half the number and add 0. Just half the number and add 0 because 5 is equal to 10 upon 2. 30 by 2 15 plus 0. 20 by 2 10 plus 0. 60 by 2 30 plus 0. 80 by 2 40 plus 0. 90 by 2 45 plus 0. Then it's your turn to find out 40 into 5 is equal to